శ్రీ శివాయ గురువే నమః. ఓ నమో భగవతే వాసుదేవాయ. నేను మీకు ఈ రోజున భగవాన్ గారి తల్లి గారి గురించి చెప్తూ ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, చిన్నప్పుడు సక్కుబాయికి ఒక సాధువు చిన్నపిల్లగా ఉన్నప్పుడు పాండురంగడి కృష్ణుడి విగ్రహం తీసుకొచ్చి ఇస్తారు. మహారాష్ట్ర అన్నమాట వాళ్ళది. అయితేను ఆవిడ ఆ కృష్ణ విగ్రహంతో ఆడుకుంటూ ఉంటుంది, ఆ కృష్ణ విగ్రహంతోనే పాటలు పాడుకుంటూ ఉంటుంది. దాంతోనే ఆవిడ అన్నమాట ఎప్పుడు 24 గంటలు దాంతోనే ఉంటే తల్లిదండ్రులు అంటారు ఎప్పుడు కృష్ణుడితోనే ఉంటుంది. పెళ్ళి యుక్త వయసు వస్తుంది, 16 ఏళ్ళు అట్లా. పెళ్ళి చేస్తే అత్తవారింటికి వెళ్తేనా కొంచెం మర్చిపోతుందేమో అన్నట్టు సక్కుబాయికి తల్లిదండ్రులు పెళ్ళి చేసి అత్తారింటికి పంపిస్తే పాపం ఆవిడ భక్తికి పరీక్ష కావాలి. అయితేను భక్తులను ఎప్పుడూ భగవంతుడు పరీక్ష పెడుతూనే ఉంటాడు. అయితే ఆవిడ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారికి భగవంతుడంటే ద్వేషం అన్నమాట. ఈవిడ ఎప్పుడు ఆ కృష్ణుడిని పట్టుకోవటం, ఇంట్లో ఎంత పని చేసినా సరే ఆ కృష్ణుడికి వెన్నపూస నైవేద్యం పెడితే పెట్టనివ్వదు, ఆ కృష్ణుడిని పూజ చేసుకుంటే పూజ చేసుకోనివ్వదు. ఆ అత్తగారు చాలా గయ్యాలిది, ఆవిడని చాలా చాలా ఏడ్పించుకు తింటూ ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుందంటే ఆ బొమ్మని ఇసురు వచ్చి నాలుగేసి కొడుతుంది, పగిలిపోతుంది. అయినా మళ్ళీ అన్ని ముక్కలన్నీ అతుక్కు వస్తాయి. ఇప్పుడు ఆశ్చర్యపోయి దీనికి ఏదో మాయలు మంత్రాలు ఉన్నాయి, అందుకనే ఇట్లా వస్తున్నాడు అని చెప్పి దురభిప్రాయంతో ఉంటుంది తప్ప కోడలికి భక్తి ఉందని ఆ అత్తగారు తలుసు అన్నమాట. ఇలా చేస్తూ ఉంటుంది. పాపం ఆ రోజుల్లో పాపం సక్కుబాయి మగుడు చాలా మంచివాడు, కానీ పూర్వకాలంలో తల్లిదండ్రుల మాట వినేవాడు కదా. వెనకటి రోజుల్లో అతను కూడా ఏమీ చేయలేకపోతాడు. పాపం భార్య భక్తి ఇష్టము, ఆయన భక్తుడే, కానీ ఏమీ చేయలేకపోతాడు. ఒక రోజున సక్కుబాయి అత్తగారు ఏం చేస్తుందంటే ఆ కృష్ణ విగ్రహాన్ని ఇలా కాదు, దీన్ని రోగం కుదర్చాలి, ఎంత చెప్పినా వినటం లేదని ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి దొడ్లో ఉన్న బావిలో పారేసేస్తుంది. పాపం ఈవిడ అన్నం తినదు, నిద్రపోదు, అట్లా ఏడుస్తూ ఉపవాసాలు చేస్తూ ఉంటుందన్నమాట. ఉండగా భగవంతుడికి కరుణ కలిగి జాలి కలిగి ఆయనంతటా ఆయనే ఆ బావిలో నుంచి వచ్చేసి ఆవిడ పడుకొని అలిసి ఏడ్చి ఆవిడ పడుకొని ఉంటే వచ్చి ఆవిడ దగ్గరికి వచ్చి ఉంటాడు ఆ కృష్ణుడు అనమాట, పండరినాథుడు. అలాగే మన బాలభగవాన్ గారి తల్లికి ఇలాగే జరిగింది. ఒకసారి ఆవిడికి పండరినాథుడు విగ్రహం అంటే చాలా ఇష్టం. ఆవిడ వాళ్ళ ఇంట్లో ఒక మూల ఆ విగ్రహం పెట్టుకొని రోజు దీపారాధన చేసి ఆవిడకి వచ్చిందివేవో చదువుకొని ఆ దేవుడి దగ్గర ఆవిడకి తోచిన నైవేద్యం పెట్టుకొని ఇలా భక్తిగా ఉంటూ ఉండేవారు. ఉండగా ఒక రోజున విగ్రహం కనిపించకపోయేటప్పటికీ ఆవిడ చాలా బాధపడతారు. అసలు ఎందుకనో అన్నం తినరు, నిద్రపోరు, ఇలా బాధపడుతూ కొడుక్కి కబురు చేస్తారు. ఆయన పరశుశిఖర క్షేత్రంలో పైన ఉంటారు కదా, ఆయన వస్తారు. వచ్చి ఏమిటమ్మా, ఏంటి ఎంత బాధపడుతున్నావు నువ్వు, ఎందుకు అని కొడుకు అడిగితే, నాయన నా పండరినాథుడు విగ్రహం కనిపించడం లేదు అని చెప్పి చెప్పుకుంటుంది. ఆ విగ్రహం కోసం నువ్వు ఏడుస్తావా? పండరినాథుడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు, నువ్వు అన్నం తినమ్మా, నువ్వు పడుకో అమ్మా అని ఎంత బతిలాడినా కొడుకు ఎంత చెప్పినా ఆ తల్లి వినదన్నమాట. నాకు ఆ పండరినాథుడి విగ్రహం ఉంటేనే నేను తింటానన్నావు, లేకపోతే తినంటే నువ్వు ముందు అన్నం తినమ్మా, విగ్రహం ఎక్కడికి పోదు, వస్తుంది కదా అని చెప్తారు బాలభగవాన్. చెప్తేను ఆవిడ వినిపించుకోదు, అలాగే ఉంటుంది. ఉండేటప్పటికీ అనుకోకుండా వాళ్ళ ఇంటికి ఒక చిన్న బాలుడు వస్తూ ఆ బాలుడి చేతిలో ఈ పండరినాథుడి విగ్రహం ఉంటుంది. వాడు ఆడుకుంటూ వస్తాడు వీళ్ళ ఇంట్లోకి. ఆ గురు మహారాజు గారు చెప్పడం ఏమిటి, వాళ్ళమ్మ ఏమో ఏం కాదంటూ బాధపడుతూ ఉండటం ఏమిటి, అనుకోకుండా ఆ పిల్లవాడు ఆ విగ్రహం తీసుకురావటం ఏమిటి, చాలా వింతగా ఉంది కదా. ఆ విగ్రహం ఎలా పోయిందో ఏమో కానీ ఆ దొడ్లో పడిపోతేను ఆ దొడ్లో ఆవులు అవన్నీ ఉంటాయి కదా, ఆ పేడ అవి వాటిలో ఆ విగ్రహం కలిసిపోతుంది. చూడక తీసుకెళ్ళి వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు కదా, అంతా ఒక చోట పేడ అదంతా వాళ్ళు జమ చేస్తారు, అదంతా పొలంలో ఎరువు వేయడానికి అనమాట.
ఆ పక్కింటి పిల్లవాడు ఎవరో ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చాడు. ఆ పిల్లవాడికంట చిన్న బొమ్మ వాడేం చేస్తాడు, దాన్ని కడుక్కొని బొమ్మలా ఉందే అని ఆడుకుంటూ ఆ పిల్లవాడు ఆ బొమ్మ తీసుకొని వీళ్ళ ఇంట్లో బాగా అలవాటు. ఆ పిల్లవాడు వీళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. వచ్చి ఆ విగ్రహం చూసేటప్పటికీ ఆవిడకి అమిత ఆనందం పరితురాలి. ఆ సక్కుబాయిలాగా ఎంతో ఆనందం వేసి అప్పుడు తన కుమారుడు బాలభగవాన్ చెప్పిన మాట నిజంగా భగవంతుడే చెప్పాడు కదా, నా కొడుకు వస్తాడమ్మా, పండరినాథుడు వస్తాడని చెప్పినట్టుగానే చెప్పడం ఏమిటి, ఆ విగ్రహంతో ఆ పిల్లవాడు తీసుకురావటం ఏంటి, అంత ఆశ్చర్యంగా ఉంది కదా. ఇదంతా ఇదంతా బాలభగవాన్ గారి మహత్యం కదా. సావిత్రాబాయి బాలభగవాన్ చెప్పిన వెంటనే ఆ విగ్రహం రాగానే ఆవిడ చాలా సంతోషపడిపోతుందన్నమాట. అప్పుడు ఆవిడకి కొడుకంటే చాలా మహానుభావుడు అని చెప్పి ఆవిడికి అప్పుడు పిల్లవాడి మీద గురి కలుగుతుందన్నమాట. చూసారా, అంత భక్తి కలిగి ఉంటే భగవంతుడు మన వెంట ఎందుకు ఉండడు, భగవాను కూడా మన వెంటనే ఉంటారు. హర హర మహాదేవ. తాడేపల్లి విజయబ్రహ్మ.